అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు మత్స్యకారుల కుటుంబ సభ్యుల ప్రార్థనలన్నీ ఫలించాయి. 3 వారాలుగా క్షణక్షణం ఉత్కంఠ, ఏ క్షణాన ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనన్న భయం. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆ కుటుంబాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. సముద్రంలో గల్లంతైన తమ వాళ్లు సురక్షితంగా ఉన్నారన్న శుభవార్తతో కుటుంబ సభ్యుల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారుల కథ సుఖాంతమైంది. కోల్కతా తీరంలో వారు సురక్షితంగా ఉన్నారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. 3 వారాలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడ్డంతో ఓడల రేవులో ఆనందం వెల్లివిరిసింది. తమ వాళ్లు క్షేమంగా ఉన్నారన్న వార్తతో కుటుంబ సభ్యుల కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. లేని బాధ ఏంటి, 15 రోజులు చూసామండి. మా వల్ల ఈ టీవీ 9 పెద్దోళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇంత సేవలు చేసి ఇంత రిస్క్ చేసుకుంది మాకు 7 కుటుంబాలని దగ్గర చేసినందుకు మీ అందరికీ నమస్కారం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవుకు చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే బోటులో సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రం మధ్యలోనే నిలిచిపోయింది. వేట ముగించుకుని 10 రోజుల్లో రావాల్సిన వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ మత్స్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు నేవీ, కోస్ట్ గార్డ్ సహకారంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు బోటు పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా 23 రోజుల ఉత్కంఠకు తెరపడ్డంతో ఓడల రేవులో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ లభించడంతో మంత్రి అచ్చెన్నాయుడు బాధితుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇక అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కూడా కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. బెంగాల్ తీరంలో ఉన్న మత్స్యకారులతో నేరుగా వాళ్ల కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించారు. ఇప్పుడు మీరు ఈ వార్త విన్న సంతోషం, చాలా సంతోషం, అందరూ మనవాళ్ళు సంతోషం ఉన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసి మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేశామని చెప్పారు ఎమ్మెల్యే ఆనందరావు. కలకట్టా నుంచి ఇక్కడికి తెచ్చే ఏర్పాట్లు కూడా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎలాంటి సంఘటన జరిగినా అందరికంటే ముందుండే ముఖ్యమంత్రి, అందరికంటే ఎక్కువ శ్రద్ధ వహించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి 3 వారాల ఉత్కంఠకు తెరపడింది. ఆందోళనతో ఎదురుచూసిన కుటుంబాలకు ఊరట లభించింది. మత్స్యకారులు క్షేమంగా వస్తున్నారు.